ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మే మాసము 4వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో నిలిచినకు దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం. అందును బట్టి దేవునికి వందనాలు. దేవుని సన్నిధిలో నిలవటం దేవుడు మనకందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అనేకులు ఆయన సన్నిధిలో ఉండాలనుకున్నారు, లేక వెళ్ళిపోయారు. అనేకులు రావాలనుకున్నారు, రాలేని బలహీనతలు కృంగిపోతున్నారు. అయితే దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన ఎదుకు ఆకర్షించబడటకు, ఆయన సన్నిధిలో నిలుచుటకు, ఆత్మతోను సత్యంతోను ఆరాధించుటకు దేవుని ప్రజలమైన మనకు దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యము బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఇదే కాలం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇది ప్రభు దినం, పరిశుద్ధ దినం, క్రీస్తు పునరుద్ధాన దినం, ప్రభు లేచిన దినం. ఈ యొక్క ప్రభు ఇచ్చిన ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయన యొక్క వాక్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మనం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1-5 వచనాలు మనం చదువుకున్నాం. గత వారం మనము దేవుని వాక్యం ధ్యానించుకున్న రీతిగానే ప్రతి ఆదివారం మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా ఒక చక్కని విశిష్టమైనటువంటి అంశములు మనం ధ్యానించుటకు క్రైస్తవ సంఘము నియమించింది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం మనము ప్రభు ఆరోహణుడైనటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జీసస్ అసెండెడ్. ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడు. ఆరోహణములో ఉన్నటువంటి అవసరత మనం నేర్చుకున్నాం. ఆ ఆరోహణం మనకి ఏ విధంగా అవసరం మనం నేర్చుకున్నాం. ఆ ఆరోహణము ద్వారా మనకి ఏ రకమైనటువంటి నిరీక్షణ కలుగుతుందో గత వారం నేర్చుకున్నాం. ఈ వారము మనం పరిశుద్ధాత్మ దినముగా మనం జరుపుకుంటున్నాం. దేవునికి వందనాలు. వెస్ట్రన్ చర్చెస్, పశ్చిమ దేశాలలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ దినమందు ద సండే ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క ఆదివార దినముగా జరుపుకుంటారు. వై? పునరుద్ధాన దినం జరుపుకుంటాం, ప్రభు జన్మించిన దినం జరుపుకుంటాం, ప్రభు మరణించిన ఆ గుడ్ ఫ్రైడే దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఆయన పొందిన శ్రమల వలన మనము పొందిన రక్షణను బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తాం. అలాగే ప్రభువు చేసిన ప్రతి కార్యం కూడా మన కొరకే, మన మేలు కొరకే, మన రక్షణ కొరకే, మన నిరీక్షణ కొరకే అని ఎంచుచూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈ సండే ద సండే ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడినటువంటి దినం. పునరుద్ధాన దినం మొదలుకొని పెంటకోస్ట్ అంటే 50వ దినము, 50వ దినం ప్రభు పునరుద్ధానుడైన దినం మొదలుకొని పెంతకోస్తు దినము నాడు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను సంఘం మీద కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను శిష్యులకు అనుగ్రహించాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ డే టు సెలబ్రేట్. ఈ దినమందు దేవుని యొక్క సంఘం ఎంతో హర్షించి ప్రభునందు ఆనందించదగినటువంటి గొప్ప దినం. కాకపోతే చాలా సంఘాలకు తెలియదు. చాలా సంఘాలు ప్రభు యొక్క ఆత్మ మనకెంత అవసరమో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో తెలియదు, పరిశుద్ధాత్ముని ప్రత్యేకత తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా తెలియనటువంటి నేటి సంఘాలు చాలా ఉన్నాయి. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనము నుంచి మనం చూసుకుంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకమునకు ఆరోహణం కాకముందు ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని యొక్క నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని సంఘమునకు 3 బాప్తిస్మాలు అవసరం. చెప్పండి, 3 బాప్తిస్మాలు. 3 బాప్తిస్మాలు దేవుని సంఘానికి అవసరం, దేవుని యొక్క ప్రజలకు అవసరం. మొదటిది నీటి బాప్తిస్మం,
మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో బాప్తిసం తీసుకుంటాం. క్రీస్తుతో కూడా మరణించి క్రీస్తుతో కూడా తిరిగి లేపబడినటువంటి అనుభవానికి గుర్తుగా ఆ బాప్తిస్మము ఇవ్వబడుతుంది. మనం కూడా అంతరంగంలో ఈ లోకము కొరకై చనిపోయి తిరిగి క్రీస్తు కొరకై లేపబడిన వారంగా ఈ లోకమందు జీవించినట్టుగా నీటి బాప్తిస్మం మనం తీసుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు కదా, ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించవలసినటువంటి ఆవశ్యకత ప్రభువు నేర్పించాడు. నీటి మూలముగా జన్మించటం ద్వారా మనము నీటి బాప్తిసం తీసుకున్నటువంటి అనుభవం ద్వారా ప్రభు యొక్క రక్షణలోనికి మనం వస్తాం. మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాత స్వభావాన్ని విడిచిపెట్టి ప్రాచీన క్రియలను పాతిపెట్టి క్రీస్తుతో కూడా తిరిగి లేపబడినటువంటి నూతనమైన అనుభవంలోనికి వచ్చినట్టుగా బాప్తిస్మం ఇవ్వబడుతుంది. బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి కూడా ప్రభువుకు చెందినటువంటి బిడలంగా మనం జీవిస్తాం. మన తలంపులన్నీ ప్రభువుకు సంబంధించిన తలంపులుగా ఉంటాయి. లేదా ప్రభువే మనలో ఉండి తలంపులను అనుగ్రహించువాడుగా ఉండి నడిపించుకున్నట్టుగా మన జీవితాన్ని సరి చేసుకుంటాం. సో వి చేంజ్ అవర్ లైఫ్, మన జీవితాలను మార్చుకుంటాం. మతం మార్చుకోవడం కాదు, మనసు మార్చుకుంటాం. వి రిపెంట్, మన హృదయాలను మారు మనసు పొందుతాం. తాగుబోతుతనాన్ని, దొంగలు దొంగతనాన్ని, చెడుతనం చేయవారు చెడుతనాన్ని, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి క్రీస్తులో నూతన పరచబడినటువంటి వారుగా నూతన జన్మమునకు సంబంధించిన నీటి బాప్తిస్మము సంఘమునకు అవసరము. నంబర్ 1 నీటి బాప్తిస్మము. నంబర్ 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఉందా మీ బైబిల్లో? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో ఉంది, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. నీటి వలన బాప్తిసం పొందిన వారందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబడుటకు ప్రభువు ఒక కృపను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో మునిగి తేలటం, పరిశుద్ధాత్మను కుమరించబడినటువంటి ఆ అనుభవంలో దేవుని యొక్క బిడలుగా దేవుని యందు ఆనందించేటటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి ప్రభు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. 3వది అగ్ని బాప్తిస్మం, బాప్టిజం ఆఫ్ ఫైర్, అగ్ని బాప్తిస్మం. మన ప్రవక్త యోహాను ప్రవక్త సెలవిచ్చాడు కదా, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని సెలవిచ్చాడు. సో వీ లెర్న్ దీస్ 3 బాప్టిజమ్స్. 3 బాప్తిస్మాలు మనం నేర్చుకుంటాం. సమస్య ఎక్కడ వస్తుందంటే అసలు బాప్తిజమే తీసుకోరు కొంతమంది. సమస్య ఎక్కడ వస్తుందంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వారికి ఇతర వాక్య సంబంధమైన ప్రభు చెప్పిన మాటల్లో వారికి ఎటువంటి అవసరత కనిపించదు. పరిశుద్ధాత్మ బాప్తిజం, అగ్ని వలన కలిగే బాప్తిజం వారు కోరుకున్నారు. కాబట్టి ఈ బాప్తిస్మాల రుచి తెలియదు కాబట్టి ప్రభువునందు ఆనందించలేనటువంటి ఆ నిర్వీర్యమైన స్థాయిలోనికి క్రైస్తవం దిగజారిపోతుంది. నీటి బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నవాడు అగ్ని బాప్తిసం పొందుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యంలో ప్రభువే సెలవిచ్చాడు. యోహాను ప్రకటించాడు, నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడని సెలవిచ్చాడు. వేర్ ఇస్ యువర్ బాప్టిజం? మీ బాప్తిస్మాలు ఎక్కడున్నాయి? నీటి బాప్తిసం పొందిన వారు ఎక్కడున్నారు? నీటి బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారు అగ్నిచేత బాప్తిసం పొందుతున్నారా? ఇది మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనకు ఉదయకాలం నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆనాడు కుమ్మరించబడ్డాడు. పెంతెకోస్తు దినమందు, 50వ దినమందు, పునరుద్ధాన దినం అయిపోయినటువంటి ఆ 50వ దినమందు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. శిష్యులు వారు ఒక చోట కూడి ప్రార్థన చేస్తుండగా వారికి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వాగ్దానం చేయబడింది.
మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, మీరు నేను పైనుండి వచ్చేటటువంటి పరిశుద్ధాత్ముడు, నేను పంపించు పరిశుద్ధాత్ముని కొరకు మీరు కనిపెట్టి చూడండి అని చెప్పాడు. సంగమా కనిపెట్టాలి, విశ్వాసులారా కనిపెట్టాలి, భక్తులారా కనిపెట్టాలి. వి నీడ్ టు వెయిట్ ఫర్ హిస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని కొరకు కనిపెట్టాలి. యెరూషలేములోంచి వెళ్ళక అన్నాడు. డోంట్ గో అవుట్. మీరు అప్పుడే పనికి ఉద్యమించకండి, ఉద్యుక్తులు కాకండి, పనిలో మునిగకండి, మీ పనుల్లో వెళ్ళిపోకండి. మీరు రక్షణ పొందిన వారు, నీటి బాప్తిసం పొందిన వారు, రక్షణానుభవం పొందినటువంటి వారు, వారు పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుల కార్యంలో ఒక చోట రాయబడింది. అక్కడ ఏమంటాడంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియదంట. అట్లా ఉన్నాయి సంఘాలు. దే డోంట్ నో దట్ దెర్ వాజ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి వారికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, వి నీడ్ టు లెర్న్ గాడ్. దేవుడు ఎవరో స్పష్టంగా ఎరగాలి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, నాట్ దేవుళ్ళు. ఇది ఎట్లా పంచుకోవచ్చు అంటే, మనిషి ఉన్నాం, మనం మనుషులం కదా, మనకేమేమి ఉన్నాయి? శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు శరీరాన్ని సుందరపాలనాలనా, ఆత్మను సుందరపాలనాలనా, లేకుంటే మనస్సును సుందరపాలనాలనా? మూడు ఉంటేనే సుందరపాలు కదా, మూడు ఉంటేనే మీరు. మనసు, ఆత్మ, శరీరం. ఆత్మ లేకుండా మనసు ఉండదు, మనసు లేకుండా శరీరం ఉండదు. వీటిని విడదీయరానటువంటి ఒక సమ్మిళితమైనటువంటి స్వభావమే మానవుడు. అలాగే జీవముగల దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. వారు ఎక్కడున్నా కానీ ఆ త్రిత్వమై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని వారు కనపరిచారు. అబ్రహాము వద్దకు వచ్చారు. మనం ఆది కాండంలో చూస్తాం. అబ్రహాము వద్దకు మధ్యాహ్న కాలపు వేళ ముగ్గురు వచ్చారు. ముగ్గురు మనుషులు ఆయన వద్దకు వచ్చారు, ఆయనతో ఉన్నారు. అబ్రహాము వారికి ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యాన్ని స్వీకరించి వారు వెళ్ళిపోయారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి మీరు దీని విషయమై కన్ఫ్యూజ్ కాకుండా మనం నేర్చుకోవాలి. మనమే ఉదాహరణ. శరీరము, మనసు, ఆత్మ, త్రిత్వమై ఉన్నటువంటి మనము తండ్రి యొక్క స్వభావాన్ని మనం చూపిస్తున్నాం. ముస్లిమ్స్ అడుగుతారు, హౌ కెన్ గాడ్ బి త్రీ? మీరు ఒకే దేవుడు అంటారు కదా, ముగ్గురు వ్యక్తిత్వాలు ఎట్లా కనబడతాయి అంటే, we should tell them, నువ్వెవరు? శరీరము నీ పేరా, ఆత్మకు నీ పేరా, మనసుకు నీ పేరా? ముగ్గురు కలిస్తేనే నీకు ఒక పేరు. కాబట్టి అలాగే దేవుడు అనబడినటువంటి జీవము గల దేవునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాలు ఒకే స్వభావముగా మనం చూస్తాం. దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, మనం నేర్చుకోవాలి. మనలో ఎలాగైతే మన సృష్టించబడినప్పుడే శరీరముగా, మనసుగా, ఆత్మగా దేవుడు ఎలాగ సృష్టించాడో అలాగూ దేవుడు తను తాను మనకు అగపరుచుకుంటున్నాడు. ఉదయకాలం పరిశుద్ధాత్ముని మనము నేర్చుకుంటున్నాం. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఎవరైనా, ఈజ్ వన్ ఆఫ్ ది గాడ్ హెడ్. త్రిత్వమై ఉన్న దేవునిలో ఆయన ఒకడై ఉంటున్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ద త్రీ. ముగ్గురు ఉన్నటువంటి ఆ యొక్క త్రిత్వములో పరిశుద్ధాత్ముడు ఒకడై ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని అది ఇది అని సంబోధించొద్దు మనం కదా. పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నది, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడింది, పరిశుద్ధాత్మ నన్ను నడిపించింది, ది 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 అని ఒక స్త్రీలింగాన్ని అంటగడతారు. సో పరిశుద్ధాత్ముడు అని మళ్ళీ కొంతమంది దాన్ని పురుషలింగంగా వాళ్ళు నేర్చుకోవడానికి ఆ మాటను వాడారు. పరిశుద్ధ గ్రంథం అయితే మనకు పరిశుద్ధాత్మ అని మాత్రమే సెలవిస్తుంది. దేవునికి వందనాలు.
దేవుని యొక్క లేవు. మనుషులకు మనకు ఏమంటారు, జీవ ప్రక్రియ కలగాలి కాబట్టి స్త్రీని గాను పురుషుని గాను దేవుడు మనల్ని సృజించాడు. మనలాగా దేవుడు స్త్రీయా పురుషుడా అంటే అది తెలియలేని ప్రశ్న. గాడ్ వాంటెడ్ అస్ టు మల్టిప్లై. ఈ లోకమందు మనము విస్తరించి అభివృద్ధి నుండి లోకమును స్వాధీనపరచుకోవటానికి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు నిర్మించాడు. సో ఇట్స్ ఎ బయోలాజికల్ ప్రాసెస్. మనకు బయోలాజికల్ ప్రాసెస్ ఉంటుంది, కానీ జీవగల దేవునికి ఆయన అతీతుడు. సో వీ కెనాట్ గివ్ ఎ మాస్కులైన్ ఆర్ ఫెమినైన్ జెండర్స్ టు హిమ్. ఆయనకు జెండర్స్ ఇవ్వలేము, ఆయనకు ప్లేసెస్ ఇవ్వలేము, ఆయనకు టైం ఇవ్వలేము. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక సైంటిస్ట్ చెప్పాడు, గాడ్ ఈజ్ అబోవ్ మ్యాటర్, ప్లేస్ అండ్ టైం అంటాడు. రాసుకుంటారా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. గాడ్ ఈజ్ బియాండ్ టైం, ప్లేస్ అండ్ మ్యాటర్. మ్యాటర్ అంటే వస్తువు, వస్తువులకు అతీతుడు. మ్యాటర్. టైం అంటే సమయానికి అతీతుడు. మనకు సమయం 24 hours, 365 రోజులు, తర్వాత 7 వారాలు, 7 వారాలు, ఇవి మనం అనుకుంటాం. ఆదివారం, శనివారం, శుక్రవారం, బుధవారం మనకు. సో వీఆర్ ఇన్ ద రైమ్ ఆఫ్ దిస్ ఎర్త్. భూ కక్షలో మనం ఉన్నాం, భౌగోళిక పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న మనకు ఇవన్నీ అవసరం. టైం కావాలి, మ్యాటర్ కావాలి, తర్వాత ప్లేస్ కావాలి. ఎక్కడున్నారు మీరు? మహబూబ్నగర్లో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? తెలంగాణలో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? భారతదేశంలో ఉన్నారు. సో వీఆర్ ఇన్ ఏ ప్లేస్. ఇక్కడున్న మనం మళ్ళీ ఎక్కడో ఉంటే ఇక్కడ ఉండలేం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేం, ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేం. గాడ్ ఈజ్ బియాండ్ దీస్ థింగ్స్. దేవుడు అనబడినటువంటి వాడు బియాండ్ టైం, ప్లేస్ అండ్ మ్యాటర్, వీటన్నిటి కూడా అతీతుడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ మాటలోనే వీ క్యాన్ నో హౌ అన్లిమిటెడ్ హీ ఈజ్. ఆయన మన యొక్క భౌతిక పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోలేనటువంటి అతీతుడు. దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు అని మన వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మళ్ళా ముగ్గురు దేవుళ్ళు కారు, 1 God in 3 persons. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తిత్వాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్తాడు కదా, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మని పంపిస్తానంటాడు. ఐ విల్ సెండ్ యూ ద హోలీ స్పిరిట్. తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మను పంపించాడు. మళ్ళా ఏమంటారు, ఒక గ్రేడింగ్ కాదు వాళ్ళది. వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారికి ఇచ్చినటువంటి ఆ కాలములను బట్టి వాళ్ళు మన మధ్యలో పనిచేస్తున్నటువంటి వారు. తండ్రి కుమారుని పంపిస్తే కుమారుడు మన కోసమై మరణించి చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోయాడు. ఆయన ఆరోహణుడైపోయినప్పుడు ఆయన పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు, మనకు పంపించాడు. నాట్ టు కామన్ మ్యాన్, సాధారణంగా అందరికీ కాదు, అడిగిన వారికే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకే నీటి బాప్తిస్మం మనం రక్షణ పొందినప్పుడు పాస్టర్ ఎదుట మనల్ని మనం ఒప్పుకొని, అయ్యా నేను రక్షణ పొందాను, యేసును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా పాపముల నుంచి నేను విడుదల పొందాను, నాకు బాప్తిజం ఇవ్వు అంటే పాస్టర్ మీకు బాప్తిజం ఇస్తాడు, సంఘ కాపరి మీకు బాప్తిజం ఇస్తాడు. అయితే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిజము ప్రభు ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటున్నాం. సో హీ కమ్స్, ఆయన మన కొరకై పంపించబడినటువంటి దేవునిగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిసం. ప్రియ దేవుని సంఘం ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం ద నీడ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సంఘానికి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. ఈనాడు సంఘం అనుకుంటుంది, నేను రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘ క్రమంలో ఉన్నాం, సంఘ నియమావళిలో కొనసాగుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, కాబట్టి మాకు ఇది చాలు అనుకునేటటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు. కానీ
ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్ముని యొక్క బాప్తిజం ఎంత అవసరమో వారు ఎరగటం లేదు. మనం నేర్చుకుందాం తొందరగా. వై వీ నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకెందుకు కావాలో మనం నేర్చుకుందాం ఉదయకాలం. నంబర్ 1, మనం విశ్వాసంలో కొనసాగాలంటే పరిశుద్ధాత్మ అవసరం మనకి. విశ్వాసంలో కొనసాగటానికి పరిశుద్ధాత్మ అవసరం మనకెంతో ఉంది. మనం విశ్వసించామా యేసుక్రీస్తు మనకు ప్రభు అని, మన రక్షకుడని, ఆయనే దేవుడని, వాక్యమై ఉన్నవాడు, ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని, నా పాపముల కొరకు మన పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడని, రక్తాన్ని కార్చాడని, ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన చిందించిన రక్తమును బట్టి నాకు పాప క్షమాపణ కలుగుతుందని మనం విశ్వసించామా? అది దేవుని యొక్క వాక్యంలో మనకేం చెప్తున్నట్టు మనం రక్షణ నొందినటువంటి దినం. ఇట్స్ గుడ్. సంఘాలన్నింటిలో కూడా విశ్వాసులందరూ కూడా ఈ రక్షణలో వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ రక్షణలో వారు ఆనందిస్తూ కొనసాగాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు ఆనందం ఉండదు, రక్షణ ఆనందం ఉండదు. నీ రక్షణ నీతోటే ఉంటుంది. చర్చికి రాకున్నా ఉంటుంది, కానుక ఇవ్వకున్నా ఉంటుంది, నువ్వు ప్రార్థన చేయకున్నా ఉంటుంది, నువ్వు వాక్యం చదువుకున్నా నీ రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ద సాల్వేషన్ దట్ జీసస్ గివ్, యేసు ఇచ్చిన రక్షణ అది ఆయన రక్తం చేత కొన్నాడు. సో నో వన్ కెన్ బై బ్యాక్. మిమ్మల్ని ఆ కొనబడినటువంటి పరిశుద్ధ రక్తంలోంచి వెనక్కి కొనగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. సో యు ఆర్ పర్చేజ్ వన్స్ ఫర్ ఆల్. ఒకేసారి మీరందరూ కూడా క్రీస్తు రక్తంలో కొనబడినవా. సో రక్షణ ఉంది. రక్షణ నిశ్చయత ఉందో నీకే తెలవాలి. నేను రక్షించబడ్డాను, నేను నిత్యజీవమునకు వారసుడను, నేను క్రీస్తు రక్తములో నేను పరిశుద్ధుడను, నేను దేవుని యొక్క బిడ్డను అని నమ్మగలిగినటువంటి విశ్వాసం ఎంతమంది ఉందో తెలియదు. అయితే అది ఒక రక్షణ భాగ్యం. అయితే రక్షణానందం వేరే. రిజాయిసింగ్ ఇన్ ద సాల్వేషన్, రక్షణలో ఆనందించటం. దావీదు ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో, ప్రభువా నా రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము అంటాడు. రక్షణ ఉంది, ఆనందం పోయింది ఆయనకి. ఎందుకు? పాపంలో పడ్డాడు, దబీమని లోపల పాపంలో పడిపోయాడు, బురదలో పడ్డాడు, ఆ ఇరుకులో పడ్డాడు, ఆ శోధనలో పడ్డాడు, ఆ చెడిపోయాడు, పడిపోయాడు, కుంగిపోయాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలోంచి త్రోసివేయబడ్డవానిగా ఆయన ఆ యొక్క బాధను అనుభవించాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను కోల్పోయిన నా రక్షణానందాన్ని తిరిగి నాకు ప్రసాదించుమంటాడు. ఆ రక్షణానందాన్ని నాలో పుట్టించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలియదు ఎంతమంది విశ్వాసులు ఈ దినాల్లో రక్షణానందం కొరకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. రక్షణ ఉంది, కానీ ఆనందం ఉందా? రక్షణలో ఆనందించే కృప ఉందా? మీరు చాలా మంది లోకంలో ఆనందిస్తున్నారు, మీకున్న వసతులను బట్టి ఆనందిస్తున్నారు, మీ ఉద్యోగాలను బట్టి, మీ చదువులను బట్టి, మీకున్న అలంకారాలను బట్టి, వస్త్రాలను బట్టి, మీకున్నటువంటి మంచి ఆహారాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ కేక్, ఎంత మంచి కేక్ కదా, ఎంత మంచి ఫుడ్ కదా, ఎంత మంచి బిల్డింగ్ కదా, ఎంత మంచి వాతావరణం కదా, ఎంత మంచి పరిస్థితులు నాకున్నాయి కదా. యు ఆర్ రిజాయిసింగ్ ఇన్ ద వరల్డ్. పరిశుద్ధాత్మలో నింపబడ్డప్పుడు మనం రక్షణలో ఆనందిస్తాం. ఏమని ఆనందిస్తాం? బా, ఎంత విలువైన రక్షణ కదా, ఎంత చీకటిలో ఉంటి కదా నేను, ఎంత గొప్ప వెలుగులోనికి నేను నడిపించబడ్డాను కదా, పాపపు ఉబిలో నేను కుంగిపోతా ఉంటి, నేను లేవలేని పరిస్థితుల్లో ఉంటి, నేను ఎంత కదులుతా ఉంటే అంత మునిగిపోతానే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసయ్య వచ్చి నా చేయి పట్టుకొని ఆయన పైకి లేవదీశాడు. అండ్ ఐఎమ్ సేవ్డ్ టుడే. ఈరోజు నేను రక్షణ పొందాను. ప్రైజ్ యు లార్డ్, హల్లెలూయా, నీకు స్తోత్రం ప్రభు అనగలిగినటువంటి ఆనందం మనకి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఎట్లుండాలి? మీలో శ్వాస ఎట్లుంటుందో అట్లుండాలి. ఉందా? మీకు శ్వాస ఉందా? లేకపోతే ఇక్కడ ఉండరు కదా, సమాధిలో ఉంటారు. శ్వాస లేని వాళ్ళందరూ సమాధిలో ఉన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగుంటాయో మీలో ప్రభునందలి ఆనందం, రక్షణానందం అలాగుండాలి. లేదు. ఎందుకు లేదంటే
వీ డోంట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు ఈ రక్షణ ఆనందం ఉండదు. కాబట్టి ఇదే కాలం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నెంబర్ 1, రక్షణలో ఆనందించడానికి పరిశుద్ధాత్ముడు మనకెంతో అవసరం. రక్షణలో ఆనందించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమని మనం నేర్చుకుంటున్నాం. దయచేసి చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వెయిట్ ఫర్ ద ప్రామిస్. నేను మీకు ఏ వాగ్దానం ఇచ్చానో ఆ వాగ్దానం మీరు పొందుకునేంత వరకు కనిపెట్టండి. ఈనాడు కనిపెట్టే సంఘాలు లేవు, ఎదురు చూసే విశ్వాసులు లేరు. ఒకరికి కలిగిన అనుభవం తమకు కూడా కలిగినట్టుగా ఊహించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరికి ఉన్నటువంటి స్థాయి నాకు కూడా కావాలనేటటువంటి ఆశించే స్థాయి, ఊహించే స్థాయి విశ్వాసంలో ఉంది. నేను వాక్యం ఏం చెప్తుందంటే, వెయిట్, మీరు కనిపెట్టాలి. వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్, వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాగ్దానాలు మీరు పొందుకున్నారా? మీరు వాగ్దానాలు తీసుకుంటారు కదా. ప్రతి వాచ్ నైట్ సర్వీస్ లో కూడా మొదటి తారీఖు సంవత్సరపు మొదటి తేదీనందు మనం వాగ్దానం తీసుకుంటాం. ప్రార్థన చేసి, ప్రభువా ఈ సంవత్సరం అంతా నీ ఒక వాగ్దానం నాకు రక్షణగా ఉండాలి ప్రభువా, నాకు ఒక మంచి వాగ్దానం ఇవ్వు అని మీరు వాగ్దానం తీసుకుంటారు. తీసుకున్న వాగ్దానం కొరకు కనిపెడతారా? కనిపెట్టరు. ఆ నెల అయిపోతుంది, వాగ్దానమే మర్చిపోతారు. 2 నెలలు అయిపోతాయి, 3 నెలలు అయిపోతాయి, ఎక్కడ పోతుందో తెలియదు, వాగ్దానమే తెలియదు, కనీసం రెఫరెన్స్ తెలియదు. వాగ్దానాన్ని కంటతబట్టరు, వాగ్దానం హృదయంలో ఉండదు, వాగ్దానం 3 నెలల లోపల ఆవిరైపోతుంది. మళ్ళా సంవత్సరం చివరి వచ్చినప్పుడు అప్పుడు ఏం సాక్ష్యం వస్తుందంటే, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నా పట్ల ఏం కృప చూపలేదు, దేవుడు నన్ను కనికరించనే లేదు అనే ఒక ఏడుపుగొట్టు సాక్ష్యాలు మనం వింటాం. సాక్ష్యము ఇచ్చినప్పుడు నీ వాగ్దానం ఏమైంది? వాగ్దానం కొరకు కనిపెట్టడం. వింటున్నారా సంగమా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీకు ఇచ్చిన వాగ్దానం మామూలు కాదు, పేపర్ మీద ఉన్న ఏదో ఒక 4 అక్షరాలు కావు. మీరు ప్రార్థించి విశ్వాసం చేత మీరు ఎంచుకొని దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం తీసుకున్నారు. ఆ వాగ్దానం ఏందో మీకు తెలుసా? మే నెలలో ఉన్నారు, వాగ్దానం నీకు తెలుసా? నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ఒకసారి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టకుంటే మరొకసారి దేవుడు ఎందుకు వాగ్దానం ఇస్తాడు? దట్ వోంట్ బి ఏ ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దానములు నమ్మదగినవి ఎందుకు అంటున్నాడంటే, ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకోవాలి, నువ్వు దాన్ని చేకూర్చుకోవాలి. లార్డ్, ఐ వెయిట్ ఫర్ దిస్. ఇది నేను దీని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, కనిపెడతాను నీ కొరకు, నీ సన్నిధిలో కనిపెడతాను, ప్రార్థనలో కనిపెడతాను, నా వ్యక్తిగత ప్రార్థనలో అయ్యా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ వాగ్దానము ప్రభువా నాకు చేకూరినట్టుగా నీ సన్నిధిలో కనిపెడతాను. ఏం చేయాలో కనిపెట్టడం అంటే అడగటం ఒకటే కాదు. యూ నీడ్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి అనుగుణంగా నువ్వు మలుచుకోవాలి నీ జీవితాన్ని. ఆ వాగ్దానం ఎవరిదో ఉంటుంది, అబ్రాహాముదో, దావీదుదో, దానియేలుదో ఉంటుంది ఆ వాగ్దానం. మీరేం చేయాలి? వారు చేసినట్టుగా విశ్వాసపు క్రియను మీరు చేయాలి. వారు ఏ విశ్వాసపు క్రియలు ఓడిపోయారో ఆ విశ్వాసపు క్రియ మీరు ఓడిపోకుండా చూసుకోవాలి. యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితాన్ని వాగ్దానం పొందినట్టుగా మీరు చేసుకోవాలి. దేవునికి వందనాలు. మొదటిది ఏం నేర్చుకుంటున్నాం? విశ్వాసము దేవుడిచ్చాడు. ఆ విశ్వాసమునందు రక్షణ యందు ఆనందించినట్టుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. రెండవది, వై వీ నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు అవసరం అంటే రక్షణలో కొనసాగటానికి. మరి కొనసాగుతలేమా? చర్చికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎక్కడ ప్రార్థన ఉన్నా పరిగెత్తుకుని పోతున్నాం కదా, మనం దేవుని బిడ్డలుగానే ఉన్నాం కదా, ఏ పాపం చేయటం లేదు కదా, నరహత్య, విచారం, దొంగతనం ఎటువంటి చేయట్లేదు కదా. బట్ ఆర్ వి ఇన్ ద సాల్వేషన్? రక్షణలో కొనసాగుతున్నామా? అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీకిచ్చిన రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అంటాడు. మీ రక్షణను ఎట్లా కొనసాగించాలి?
భయంతో, విత్ ట్రంబుల్ అండ్ ఫియర్ అంటాడు ఇంగ్లీష్లో. భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలంటాడు. చాలా భయంతో, ప్రభువా నేను ఎక్కడైనా తప్పు చేస్తానేమో, అబద్ధం ఆడతానేమో, ఎవరినైనా ద్వేషిస్తానేమో, ఎక్కడైనా కానీ ఎవరిదైనా వేరొకరిది ఆశిస్తానేమో, అయ్యా